హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాట్స్కి. ఇవాళ ఏంటంటే మన సెల్ఫ్ కేర్ గురించి చెప్పుకుందాం. సెల్ఫ్ కేర్ ప్లస్ సెల్ఫ్ కేర్ వర్సెస్. కానీ అసలు సెల్ఫ్ కేర్ అంటే ఇవన్నీ చెయ్యొచ్చు, తప్పు లేదు, తప్పు అని నేను అన్నాను. కానీ సెల్ఫ్ కేర్ అంటే ఏమిటి అసలు? ఫోటోల్లో ఉండేదిను వీడియోలో వచ్చింది కాదండి, మన హృదయంలో ఉండాలి ముందు. అదేంటో తెలుసుకుందాం ఇవాళ. మన హృదయంలో సెల్ఫ్ కేర్ ఎలా ఉండాలో అది తెలుసుకుందాం. అసలు సెల్ఫ్ కేర్ అంటే ఒకప్పుడు మనం ఉదయం లేవగానే పసుపు నీళ్లు తాగేవాళ్ళం, యోగాలు చేసేవాళ్ళం, సుభాషితాలు అంటే సుభాషితాలు కదా, మంచి దేవుడి పాటలు, దేవుడి పద్యాలు ఇలాంటివి ఏవో పెట్టుకొని ఇప్పుడు కూడా రేడియోలో వాటిలో టీవీలో చాలామంది ఆ ప్రవచనాలు పెట్టుకోవడం, ప్రవచనాలు వినడం, ఇవన్నీ అంటే అదేంటంటే ఇవి సెల్ఫ్ కేర్ అంటే ఇదేంటి? ఇవన్నీ ఎందుకు? మన ఆరోగ్యానికి బాగుంటాయి, మానసికంగా బాగుంటాయి, మన మైండ్ని యాక్టివ్గా చేస్తాయి. విని విని మన మైండ్ కూడా యాక్టివ్గా అవుతుంది. అందుకు అలాంటి సెల్ఫ్ కేర్లు ఎక్కువ తీసుకునేవాళ్ళం. అంతేకాదు, ఇంకా ఎక్కువ సెల్ఫ్ కేర్ ఏం చేసేవాళ్ళం? పూర్వం తలంటి పోసుకున్నామంటే తలకి నూనె పెట్టుకొని చక్కగా నలుగు పెట్టుకొని వారానికి ఒక్కసారే తలకి పోసుకునేవాళ్ళం. పూర్వం నలుగు పెట్టుకొని చక్కగాను ఫ్రెష్గా తయారయ్యి ఆడవాళ్ళం అయితే పసుపు రాసుకొని ఇలా చక్కగా తయారు ఏంటంటే నలుగు పెట్టుకోవడం వల్ల మన ఒంటిలో ఉన్న ఇది మట్టి అలాంటిది పోతుందని, పసుపు రాసుకోవడం వల్ల క్రిములు కీటకాలు లేదంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇవి పోతాయని అలా చేసుకునేవాడు. కానీ ఇప్పుడు సెల్ఫ్ కేర్ ఎలా ఉంది? ఇప్పుడు పెడిక్యూర్లు, మెనిక్యూర్లు, ఫేషియల్స్ ఇవి చేయించుకుంటున్నాం తప్ప మన ఇంట్లోని ఇవన్నీ చేయించుకోకూడదు కదా, ఎప్పుడో చేయించుకోవచ్చు. కానీ రెగ్యులర్గా వెళ్ళిపోయి వాళ్ళకి ఆయిల్ మసాజ్లని బ్యూటీ పార్లర్లో చేయించుకోవడం, అదే ఆయిల్ మన ఇంట్లో చక్కగా గోరువెచ్చగా నువ్వుల నూనె ఏదో మీకు ఎవరికి ఏ సూట్ అవుతుందో నూనె రాసుకొని చక్కగా మసాజ్ చేసుకోవడం, తలంటి పోసుకుంటే అలా చేసిన రోజు తల మొహం కూడా గ్లోగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. అలాగే నలుగు పెట్టుకున్నా కూడా మొహంలో చిన్న గ్లో వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఫేషియల్కి వెళ్ళిపోతాం. 2000, 3000, 4000 లిమిట్ లేదు ఆ ఫేషియల్స్ చేయించుకోవడం. పెడిక్యూరు, మెనిక్యూరు అనుకుంటాం. ఏంటండి కాళ్ళకి ఏంటి, ఇది కాళ్ళు పగులుతాయి, కొంచెం మనం ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని గడ్డలు పంటాం, అది వేసుకొని గోరువెచ్చని నీళ్ళని కొంచెం షాంపూ వేసుకొని 10 నిమిషాలు కాళ్ళు పెట్టేసి తీసి బ్రష్తో మనం కడుక్కోవచ్చు. పూర్వం అలాగే చేసేవాళ్ళం అండి. పూర్వం అండి, ఇప్పటికీ మేము అదే చేస్తాం. మేమే వెళ్ళిపోయి పార్లర్లోని పెడిక్యూర్లు, మెనిక్యూర్లు చేయించుకోవడం ఇలాంటిది ఏమి ఉండదు. ముఖ్యంగా పసుపులు రాసి నలుగు పెట్టుకుంటే ఏంటంటే చేతి మీద చిన్న చిన్న వెంట్రుకలు ఆడవాళ్ళకి ఉంటే అందంగా ఉండదు కదా, అలాంటివన్నీ నలుగులో ఓడిపోతాయండి. అందుకు పెట్టుకుంటాం నలుగు అనమాట. అప్పుడు సెల్ఫ్ కేర్ అలా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు సెల్ఫ్ కేర్ ఇలా తీసుకుంటాం. అదొకటి. అప్పుడు ఏంటంటేనండి, ఎంతో పాత పాటలు అవి పెట్టుకొని, అంటే మా టైంలో ఉన్న పాటలు మేము పెట్టుకొని ప్రశాంతంగా వింటూ పని చేసుకోవడం, లేదా ఏవో దేవుడి పాటలో భక్తి పాటలో ఏవో ఒకటి పెట్టుకొని పని చేసుకోవడం. లేదు ఖాళీగా ఉన్నప్పుడు ఏమన్నా కుట్టుకుంటూ అల్లుకుంటున్నప్పుడు కూడానండి ఆ పాటలు పెట్టుకొని చక్కగా వింటూ ఉండేవాళ్ళు. రేడియోలో పూర్వం ఎన్ని రకాల పాటలు, బాలానందాలని ఇవి అవి వచ్చి అవన్నీ వింటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి అసలు ప్రశాంతంగా కూర్చొని ఒక పాట వినడం అంటూ అలవాటు ఉందా? అలా ఎప్పుడో వీకెండ్లో దొరికితే టైం దొరికిందని ఓ సినిమా పెట్టుకొని చూస్తున్నారు. అది ఎప్పుడు రాత్రి 9కో 10కో పెట్టుకొని తెల్లవారుజాము 2 దాకా చూసి అప్పుడు పడుకొని మర్నాడు పొద్దున 10కి 11కి నిద్రలేస్తారు. అంటే వాళ్ళకి పాపం చెయ్యడానికి ఇష్టం లేక కాదు, అంటే అంత బిజీ లైఫ్ అయిపోయింది. అందుకు వాళ్ళు సెల్ఫ్ కేర్ వాళ్ళు తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరుల మీద ఆధారపడడం ఏంటంటే, మగవాళ్ళు అయితే బార్బర్ షాపులకు వెళ్ళి ఆయిల్ మసాజులు, బాడీ మసాజులు ఇవి చేయించుకుంటారు. ఆడవాళ్ళు అయితే బ్యూటీ క్లినిక్లకు వెళ్ళి చేయించుకుంటారు. ఇలా ఎవరు ఒకవాళ్ళు చేయించుకుంటారు తప్ప ఇంట్లో మనమే చేసుకుందాం పోనీ వారానికి ఒక్కసారి మిగిలిన పనులు మానేసి ఇవాళ రేపు అందరికీ 5 డే వీక్ కదా, సాటర్డే సండే హాలిడేస్, శనివారం మన బాడీకి చేసుకుందాం, లేకపోతే ఆదివారం మన బాడీకి చేసుకుందాం, శనివారం ఇంట్లో పని చేసుకుందాం అని ఒక టైం టేబుల్ వేసుకొని చేసుకుంటే డబ్బుకు డబ్బు కదా, ఆరోగ్యము బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. వాళ్ళు పెట్టే కెమికల్స్ తోటి మన స్కిన్లు పాడైపోతాయి. అలాగే పాటలు అన్నవి ఎప్పుడు వచ్చిన దగ్గర ఫోన్లు చూస్తూ కూర్చోవడం, లేదా టీవీలు చూస్తూ కూర్చోవడం కాకుండా మీకు ఇష్టమైన పాటలు పెట్టుకొని విని మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని వింటే ఎంతో హాయిగా ఉంటుంది. మానసికంగా చాలా ఆనందంగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి కొత్తగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవడెవడో ఏవేవో చెప్తుంటారు. వాళ్ళ జీవితాల గురించి చెప్తారు, వాళ్ళ కష్టాలు చెప్తారు, వాళ్ళ సుఖాలు చెప్తారు, మేము ఇంత హ్యాపీగా ఉన్నాం అంటారు.
లేకపోతే మేము ఇంత బాధల్లో ఉన్నామంటే ఏవో రకరకాల ఇవన్నీ నిజాలు కావండి. అందులో వచ్చేవి ఏవి నిజాలు కావు. జీవితం అంటే వేరు, ఈ ఆడియో మీడియాలో వచ్చేవన్నీ కూడా వేరు. చూసారా ఇవాళ వీడియోలు అన్నీ వస్తుంటాయి. నేను గ్రీన్ టీ తాగుతాను, నేను ఇంకేమీ చేయను అంటారు. గ్రీన్ టీ తాగుతున్నట్టు మేము ఇంత హెల్తీగా ఉన్నాం. ఇవన్నీ కేవలం షో పుట్టప్కే. కానీ తర్వాత అమ్మాయి ఏం తింటుందో మనకు తెలిసిన బిర్యానీలు తినొచ్చు, నాన్ వెజ్లో ఏమన్నా తినొచ్చు, ఒంటికి పడనవి తినొచ్చు. అదైతే అమ్మాయి ఊరికినే మనకి అది చూపించడానికి ఆ 2 సిప్పులు చూపిస్తుంది తప్ప కప్పు అంతా తాగడం మనకు చూపించదు. ఒక్కోసారి అసలు కప్పులు మనకు కనిపించవు కూడా, తాగుతున్నానని చెప్పడమే చూస్తాం. ఇలాంటి ఏంటంటే షో పుటప్పులు. అంతే. పూర్వం ఇవేమన్నా ఉండేవా? గ్రీన్ టీలు అవి ఉండేవా? కషాయాలు నేను చేసుకునేవాడు. అంతా ఆయుర్వేదిక్లో కషాయాలు ఎలా ఉంటాయో ఆ కషాయాలు చేసుకొని చక్కగాను ఆ కషాయాలు తాగేవాళ్ళం. ఒక మోషన్ అవ్వలేదంటే కషాయమే, మోషన్స్ అవుతున్నాయంటే కషాయమే, గొంతు పట్టిందంటే కషాయం, మిరియాల కషాయం, జలుబు చేసిందంటే మిరియాల కషాయం, ఇలా రకరకాల కషాయాలు చేసుకొని తాగేవాళ్ళం. నేను హెల్తీగా ఉన్నాం. డాక్టర్ల దగ్గరికి అన్నిటికీ పరిగెట్టలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు మీరే కదండి, మేము కూడా అలాగే పరిగెడుతున్నాం. చిన్న విషయం వస్తే ఇంట్లో టిప్పులు మానేసి బయటికి పరిగెట్టి సెల్ఫ్ కేర్ అనుకుంటున్నాం. డాక్టర్లకి వేలకు వేలు, లక్షల లక్షలు డబ్బులు ఇచ్చేసి అప్పుడు వచ్చి ఇంట్లో అప్పుడు అన్నీ అయిపోయాక అయ్యో ఇంత డబ్బులు అయిపోయి ఇలా చేసుకుంటే బాగుండు కదా అని ఇప్పుడు పొరకు పట్టుకుంటాము. కానీ అయిపోవాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. పూర్వం ఒకసారి అయిందని రెండోసారి మానేము. రెండోసారి కూడా అదే రిపీట్ చేస్తున్నాం మేము కూడా. ఏంటంటే దీనివల్ల ఎందుకు చేస్తున్నాం అంటే పెద్దవాళ్ళం అండి, కేవలం పిల్లల వల్లే. మీరు ఇలాంటివన్నీ పాటించకండి, ఇంట్లో అవన్నీ చెప్పకండి, పదండి డాక్టర్లు ఉన్నారు, మీరు ఇవన్నీ చేయకండి, రోజులు మారే, మీ రోజులు వేరు మా రోజులు వేరు, ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్తే మాకేమన్నా ప్రాబ్లం వస్తుందేమో పిల్లలు భయపడుతున్నారు. వస్తుందేమో మేమెందుకు భయపడి వెళ్తామంటే ఏమన్నా ప్రాబ్లం ఎక్కువైతే పిల్లలకి మాకు సేవ చేయాల్సి వస్తుంది, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఉద్యోగాలు లీవులు పెడతారని మేము కూడా డాక్టర్ దగ్గర పరిగెట్టడం మొదలెడతాం. కాబట్టి గ్రీన్ టీ పట్టుకునే అమ్మాయిలు కప్పులు తాగుతున్నట్టు కప్పులు పట్టుకొని చూడండి, ఇవన్నీ కూడానండి ఊరికి ఆ నిమిషం రీల్లో చూపించుకుందికి, ఫోటోల్లో వీడియోల్లో చూపించుకుంది తప్ప మనం ఎప్పుడూ కంపారిజన్ చేసుకోకూడదు. మన పాత పద్ధతులు అందరూ మొదలుపెట్టండి. మీ జీవితాలు ఎలా మారుతాయో, మీ డబ్బులు ఎంత మిగులుతాయో, ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది. అలా కంపేర్ చేసుకోకుండా మన జీవితాన్ని మనం గడుపుతూ ఉండాలి. రెండోది ఏంటంటే ఏ మనిషికైనా విశ్రాంతి చాలా అవసరం. ఏ ఏజ్కి తగ్గ విశ్రాంతి ఆ ఏజ్కి. వాళ్ళు రేపు అవన్నీ డాక్టర్లు చెప్తున్నారు, మనకే తెలుసు. పూర్వం కూడానండి మా ఏజ్ వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసేవారు. ఇప్పుడు అసలు నేను చేస్తున్న కష్టం ఏమిటి అని నాకు ఇప్పుడు ఒక్కసారి అనిపిస్తుంది. అసలు మేమెంత చిన్నప్పుడు, ఇప్పుడు మా కోడళ్ళు ఉన్న వయసులో నేను ఎంత కష్టాలు పడ్డాను. కష్టాలంటే ఈ కష్టాలు. చేతితో బట్టలు ఉతుక్కునేవాళ్ళము, గిన్నెలు తోముకోవడం ఇప్పుడు లేదనుకోండి. గదులు గిన్నెలు అంటే ఎప్పుడు పని మనిషి. బట్టలు ఉతుక్కోవడం, ఆరవేయడం, ఐరన్ చేసుకుంటున్నాం. ఒకసారి అవసరమైతే పిల్లల స్కూల్ యూనిఫామ్లు, ఇలా రకరకాల చిన్న చిన్న పనులు మేమే చేసుకునేవాళ్ళం. అయితే ఉద్యోగాలు లేవు మీకు అనొచ్చు. ఉద్యోగం లేని మహిళలు కూడా ఇప్పుడు ఎవ్వరూ చెయ్యట్లేదు. ఎందుకంటే నేను ఇంట్లో పని చేయట్లేదా, నేను ఎంత కష్టపడుతున్నాను, మీరు ఆఫీస్కి వెళ్తేను అని భర్తతో వాదించే మహిళలు. ఒకవేళ ఉద్యోగం చేసిన వాళ్ళు నేను మీతో ఉద్యోగం సమంగా చేస్తున్నాను కాబట్టి నేనే ఎందుకు చేయాలి, మీరు హెల్ప్ రండి, ఇద్దరం చేద్దాం, ఇలాగా కూడా అవుతున్నాయి. దీనివల్ల ఏముంటుందండి, మనశ్శాంతి పోతున్నది. సెల్ఫ్ కేర్ అసలు ఎవరు మేము చిన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యానికి, అందానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. అందం అంటే మీ అందరూ అనుకుంటారు, ఓహో ఇలా మేకప్ వేసుకుని, లిప్స్టిక్ వేసుకుని ఇలా అలా ఉండడం అన్నది అందం కాదండి. నా దృష్టిలోని నేను చెప్పేది నేచురల్ బ్యూటీ ఉండాలి ఎవరికన్నాను. ఎంత వయసు వచ్చినా ఆ మనిషిలోని, ఆ మొహంలోని ఆ కళ ఉండాలి. ఇవాళ రేపు అమ్మాయిల్లోని ఒక 30-40 ఏళ్ళు, 35-40 ఏళ్ళ నుంచి ఆ నేచురల్ బ్యూటీ ఉండట్లేదు. ఎందుకంటే మనం నేచురల్ బ్యూటీ వాళ్ళని మేకప్లు వేసుకోవడం చూసి వాళ్ళు నేచురల్గా వచ్చేసరికల్లా అందంగా కనిపించడం మానేస్తున్నారు. మనకే అనిపించట్లేదు, ఇంకా వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? అందుకు వాళ్ళు ఏంటో ఆఫీసులకు వెళ్ళినా ఇంత మేకప్లు వేసుకుంటారు, బొట్లు పెట్టుకున్న చిన్న బొట్లు పెట్టుకుంటారు, చేతికి గాజులు వేసుకోరు. ఈ నేచురల్ అందం ఇప్పుడు అలాంటి వాళ్ళు చూశారనుకోండి, ఎవరికైనా గౌరవించాలి, దాన్ని నమస్కారం చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మేము సాంప్రదాయ పద్ధతిలో తయారవుతుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు అలా తయారవరు కదా. బట్టలు కూడా అలాగే వేసుకుంటారు, ఒళ్ళు కప్పే బట్టలు వేసుకోరు, రకరకాల బట్టలు వేసుకొని రకరకాలుగా మగవాళ్ళు ఏదో ఇవాళ రేపులు అయిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి, అది అయిపోతున్నాయి అంటే ఆడవాళ్ళు వాళ్ళు మొత్తం బాడీని ప్రదర్శించుకుంటూ ఉంటే ఏ మొగాడికైనా చిర్రెత్తుతుంది కదా.
అందుకే అలాగ అవుతున్నాయి. అదే కాకుండా మన ప్రొటెక్షన్ ముందు మనం చేసుకోవాలి. అది కూడా ఒక సెల్ఫ్ కేర్ కిందే లెక్కండి. మనం బట్ట కట్టడం కూడా ఒక సెల్ఫ్ కేర్ కిందే లెక్క. చక్కగా బట్ట కట్టుకోవాలి నిండుగా. అంటే మీరు డ్రెస్సులు వేసుకోండి. వేసుకునే డ్రెస్సులు పైన కింద కనిపించకుండా నీట్‌గా వేసుకోండి. కొంతమంది చక్కగా ఆఫీసులకి వెళ్ళినా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకుంటారు. అంటే కొన్ని ఆఫీసుల్లో తప్పదు కదా! ప్యాంట్లు, షర్టులు వేసుకోవాలి. చక్కగా షర్ట్స్ వేసుకుంటారు. నెక్ పైదాకా ఇది పెట్టుకొని గుండీలు పెట్టుకొని నీట్‌గా తయారై వెళ్తారు. చక్కగా ఉంటారు. కొంతమంది స్లీవ్‌లెస్‌లు, గుండీలు లేకుండా ఏవో చెత్త చెత్త డ్రెస్సులు వేసుకొని వెళ్తారు. అలాంటి వాళ్ళు చూస్తే మగవాళ్ళు అలా పిచ్చెక్కిపోయి అలా వెంటపడి అలా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మధ్య వయస్సు వాళ్ళు సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటే ఏంటండి, మధ్య వయసు పిల్లలు పెద్ద అయిపోతూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడ కాలేజీ చదువులకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, ఏదో అవుతుంది. అప్పుడు మీరు మీరు ఎవరికి వాళ్ళం ఎలా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి? ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు చాలామంది. అంతే అంతే కదా, ఎవరికైనా వస్తుంది ఆ ఒంటరితనం కొన్నాళ్ళు ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా నలుగురు ఐదుగురు ఇంట్లో ఉన్నప్పుడు ఇంతేసి గిన్నెలు వండుకునేవాళ్ళం. ఇంత గిన్నెలతో వండుకోవాలి, ఇంత గిన్నెలతో కాఫీ పెట్టాలి, ఇంత గిన్నెతో చారు పెట్టాలంటే పిల్లలు ఉంటే చక్కగా బోల్డ్ రకాలు వండి వాళ్ళని తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటి వండుతాం, వండడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, తినడానికి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కొన్నాళ్ళు మనం అలవాటు పడాలి. కానీ ఇప్పుడు కరెక్ట్గా మన కోసం మనం టైంని వాడుకోవాలి. ఏంటి ఎలా వాడుకోవాలి? మన కోసం రోజు మనకు ఒక అరగంట టైం కేటాయించుకోవాలి. యోగా చెయ్యాలి, వాకింగ్ చేయొచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, సంగీతం వచ్చిన వాళ్ళు పాటలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తప్పే ఉందండి, ఇంట్లో కూర్చొని మీరు చేసుకునేది తప్పేమీ లేదు. మనకు వయసు వచ్చిందని మన కళలేమీ మానుకోక్కర్లేదు. కుట్టేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు, లేదంటే చక్కగా కథలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవాళ రేపు ఇవన్నీ కూడా మీరు చేస్తూ యూట్యూబ్లో పెట్టచ్చు. ఎంతమందో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. మీరు ఎంతమందికో ఇన్స్పైర్ అవుతారనమాట. మనలాంటి వాళ్ళు అబ్బాయి ఇంత పెద్ద ఆవిడ చేస్తుందంటే మీరు చెప్పచ్చు. మనము ఒంటరి వాళ్ళం అయిపోయామని బాధపడకుండా ఇవన్నీ చేసుకోండి. మీకు కూడా భవిష్యత్తులో మనశ్శాంతి ఉంటుంది, హాయిగా ఉంటుంది. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకున్న వాళ్ళు అవుతారని చెప్పి చెయ్యండి. ఎవరైనా ఎంతో సంతోషంగా అవతల వాళ్ళు కూడా మొదలుపెట్టడానికి భయపడరు. ఎవరైనా ఒక స్టెప్ ముందుకేస్తే ఒకళ్ళం వేసామనుకోండి, అవతల వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వేస్తారు. చేస్తూ ఉంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు. ఇప్పుడు ఫ్యాషను అది ఎలా మార్చుకుంటున్నామో ఈ మంచి కూడా అలా మార్చుకుంటూ వెళ్ళాలండి. మంచి మంచి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, కిట్టి పార్టీలా పెట్టుకోండి, ఎలా జరగండి. లేకపోతే ఎక్కడికైనా తిరగడానికి వీకెండ్స్లో ఎక్కడో వీక్ మధ్యలో పెట్టుకోండి. వీకెండ్స్లో వెళ్తే మళ్ళీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి కాబట్టి వీక్ మధ్యలో వారంలో ఒక రోజు ఎక్కడో దగ్గరికి వెళ్దాము. ఎవరో నలుగురు ఫ్రెండ్స్ వెళ్తూ ఉండం. ప్రతి వారం అయితే 15 రోజులు నెలకి అలా ఎక్కడో దగ్గర తిరుగుతూ ఉండం. మన కోసం మనకి టైం కేటాయించుకోవాలి. మన ఫ్రెండ్స్తో ఉంటే మనకి రిలీఫ్గా. తర్వాత మనం తినే ఆహారం కూడానండి మన శరీరం కోసం తినకూడదు, ఇంకా మన మనస్సు కోసం తినాలి. చూసారా, కొంచెం మసాలాలు, కారాలు, పులుపులు అవి ఎక్కువ తింటే ఏంటంటే మానసిక ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం చక్కగా సాత్విక ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనశ్శాంతికి దమ్ముగా ఉంటుంది. ఆహారంలోని కోపతాపాలు తగ్గుతాయి. ఎంతో చక్కగాను మనం ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతమైన మొహంతో ఉండగలుగుతాం. ఇదండి సెల్ఫ్ కేర్ గురించి. అయితే లాస్ట్లో చెప్పేది ఏంటంటే, సెల్ఫ్ కేర్ అంటే ఎవరికి చూపించేది కాదండి, మన మనస్సు కోసం, మన ఆత్మ కోసం మనం చేసుకునేదే సెల్ఫ్ కేర్. మీరు ఎప్పుడైనా ఒక ఫోటో తీయాలనుకున్నారనుకోండి, సెల్ఫ్ కేర్ సెల్ఫీ తీసుకొని పెడదామని చాలామంది ఇవాళ పెద్దవాళ్ళే పెడుతున్నారు. చిన్నవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు ఎలాగో ఆ మోజుల్లో ఉంటారు, పెడతారు. పెద్దవాళ్ళు పెడతాం. కానీ ఒక్కసారండి ఎవరైనా ఫోటో తీసుకునే ముందు ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ హృదయం ఏం చెప్తుందో వినండి, మీ మనసు ఏం చెప్తుందో విని అప్పుడు తీసుకొని పెట్టండి. చూసారా, సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? ఎంతసేపు మనము ఈ విటమిన్లు తినిద్దామా, పౌష్టికాహారం తినిద్దామా, ఈ పళ్ళు తినిద్దామా, ఈ కాయలు తినిద్దామా, వంటలో ఇవి వండుకుందాం కదండి. మానసికంగా కూడా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, శారీరకంగా కూడా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. ఇలా ఆలోచించాలండి. ఇదండి వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. సెల్ఫ్ కేర్ బాగుందా లేదా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఆలోచన. ఇవాళ మంచి ఆలోచన అంటే, నువ్వు నీ మూడుకి మూడు అంటాను చూసారా, నాకు ఇది చేయడం మూడు లేదా అది చేయడం, దానికి బానిసవు. కానీ నువ్వు ఏదైనా గోల్ పెట్టుకో, ఆ గోల్కి బానిసవు. అప్పుడు జీవితంలో అన్నీ సాధించగలుగుతావు. అవునా కదా? మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి మంచి ఆలోచన కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.